మనము 1 నుండి 14 వరకు చదవండి. రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చుమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేములో వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో 2 శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనది. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూసిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని గోధుమను కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తరువాత హేరోదు వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరొక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తులకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే యుద్ధమని అతడితో చెప్పెను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తులకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను. సో 2వ అధ్యాయం నుండి మనము ఒక ఇన్సిడెంట్ కానీ లేకపోతే కొన్ని వచనాలను కలిసి మనము ధ్యానిస్తామని బైబిల్ స్టడీ ఉంటుందని చెప్పారు. 1వ అధ్యాయం మాత్రం మనం వచనం వర్స్ బై వర్స్ వెళ్ళాము. ఇప్పుడు మాత్రము సన్నివేశాన్ని బట్టి లేకపోతే ఒక ఉపమానాన్ని బట్టి ముందుకెళ్తాం. సో ఇక్కడ యేసు ప్రభు వారి యొక్క దేని గురించి చెప్పబడింది ఇంతవరకు చదివాసులో? జన్మము గురించి. జన్మము నాకు కరెక్టే, జన్మం గురించి చెప్పబడింది. అయితే ఇక్కడ ఆల్రెడీ యేసు ప్రభు జన్మించినాడు, ఆల్రెడీ జన్మించేశాడు, అది చెప్పబడింది. లూకా సువార్తలో యేసు ప్రభు ఏ విధంగా జన్మించాడు, ఎక్కడ జన్మించాడు అవన్నీ కూడా డీటెయిల్గా రాస్తున్నాయి. మత్తయి సువార్తలో అది లేదు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే మత్తయి సువార్తలో యేసు ప్రభుని ఒక రాజుగా ప్రొజెక్ట్ చేశారు. మార్కు యేసు ప్రభుని ఒక దాసునిగా, సేవకునిగా రూపించాడు. లూకా యేసు ప్రభుని ఒక మనిషిగా లేకపోతే మానవునిగా చిత్రీకరించాడు. యోహాను యేసు ప్రభుని దేవునిగా అంటే వర్ణించాడు. సో నలుగురు కూడా 4 విధాలుగా యేసు ప్రభుని వర్ణించాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏదైతే చెప్పబడిందో ఆయన బాల్యము యవన దశ గురించి చెప్పబడింది. లూకా సువార్తలో కూడా బాల్యము యవన దశ గురించి చెప్పబడింది.
కానీ మార్కులో యోహానులో అది లేదు. ఎందుకు లేదు అంటే మార్కు సేవకుని గురించి ఎవడు పట్టించుకోడు. వాడు ఎక్కడ పుట్టాడు, ఎట్లా పెరిగినాడు, ఏ స్కూల్లో చదివినాడు, ఇవన్నీ ఎవరు పట్టించుకోడు. దేవుడు కదా, దేవుని గురించి అసలు దేవునికి పుట్టుక లేదు. వాడు దేవుడు పుట్టాడు గిట్టాడు. సో యోహాను కూడా చెప్పలేదు, మార్కు కూడా చెప్పలేదు. కేవలం వీళ్ళిద్దరు మాత్రము యేసు ప్రభు యొక్క జన్మము గురించి, ఆయన యొక్క బాల్యం గురించి, ఆయన యవన దశ గురించి వాళ్ళు డీటెయిల్గా చెప్పారు. ఇక్కడ యేసు ప్రభు వారు ఇప్పుడు ఉదాహరణకు లూకా సువార్త 2వ అధ్యాయంలో ఒక 21వ వచనంలో చూడండి. అక్కడ ఏం రాయబడిందంటే, ఇప్పుడు 8వ దినమున ఏం జరిగిందంటే యేసు ప్రభుకి సున్నతి జరిగింది. ఓకేనా అండి? 8వ దినమునే సున్నతి ఎందుకు? ఏమండి 8వ దినం 9వ దినం ఎందుకు కాకూడదు? ఈ ఏమంటారు, మనిషి చనిపోయిన తర్వాత 3వ దినం ప్రేయర్ మీటింగ్ పెట్టుకోవాలా, 4వ దినం పెట్టుకోవాలా, 11వ దినం పెట్టుకోవాలా అని అంటారు. నా ప్రశ్న వాళ్ళకి ఏంటంటే 3వ దినమే ఎందుకు? అసలు ప్రేయర్ మీటింగ్ ఇవన్నీ కూడా అవసరం లేదు. కొన్ని నేను ఒప్పుకుంటాను, బంధువర్గాన్ని బట్టి లేకపోతే పల్లెటూర్లలో ముఖ్యంగా చేయకపోతే వెళ్ళేస్తారు కాబట్టి అక్కడ పరిస్థితులు వేరు, దానికి అనుగుణంగా ప్రవర్తించడం తప్పదు. కానీ 3వ దినమే ఎందుకు? 5వ దినమే ఎందుకు? 11వ దినమే ఎందుకు? 40వ దినమే ఎందుకు? ఇక్కడ 8వ దినమే ఎందుకు? ఎందుకు అంటే మోషే ధర్మశాస్త్రంలో ఏం చెప్పబడిందంటే, మీకు లేవియా కాండంలో అది ఉంటుంది. లేవియా కాండం 12వ అధ్యాయంలో ఒక స్త్రీ మగ శిష్యుని కన్న తర్వాత 7 దినాలు ఆమె ఏమంటారు, చదవండి. లేవియా కాండం 12వ అధ్యాయం 2వ వచనం, 8వ వచనం చదవండి. సరే 2 నుండి చదువు. ఏమిటది? అంటే ఆమె అది ప్రత్యేకింపబడిన ఒక ఇదనమాట. ఆ సమయంలో ఆమెకు అంటే ఇంకా స్నానాలు అవన్నీ జరగవు కాబట్టి ఆ విషయంలో ఆమె శుద్ధి ఇంకా జరగలేదు కాబట్టి పీరియడ్ ఆఫ్ రెస్ట్, విశ్రాంతి తీసుకుంటూ ఉండాలి. ఇక్కడ గమనించండి, మగ శిష్యు పుట్టినప్పుడు ఒక విధంగా ఉంటుంది, అమ్మాయి పుట్టినప్పుడు ఇంకో విధంగా ఉంటుంది. అది మీరు 12వ అధ్యాయంలో మీరు చదవచ్చు. సో ఇప్పుడు యేసు ప్రభు మగ శిష్యువు కాబట్టి ఆమె ఏం చేసింది, 7 దినాలు అయిన తర్వాత 8వ దినమున ఆమె శుద్ధి చేయబడి మందిరానికి వచ్చినప్పుడు అక్కడ ఆమె యేసు ప్రభువుకి సున్నతి జరిగించాడు. మరి ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటి అంటే, ఆ యొక్క అపవిత్రమైన పరిస్థితుల నుండి, పరిస్థితి కాదు స్థితి, అపవిత్రమైన స్థితి నుండి ఆమె పవిత్రమైన స్థితికి చేరుకున్నప్పుడు అదే దినమున సున్నతి కూడా జరిగింది. అంటే ఆమె అపవిత్రత కడిగివేయబడడానికి సున్నతికి ఒక సంబంధము ఉంది. సున్నతి అంటే ఏంటి? పాత నిబంధన ప్రకారము అది శరీర సంబంధమైనది. కానీ నూతన నిబంధనలో సున్నతి అంటే ఒక విధంగా చెప్పాలి అంటే రక్షింపబడడం. సింపుల్గా చెప్పాలంటే హృదయంలో ఒప్పింపబడి మారు మనసు పొందడం, రక్షించబడడం, విమోచించబడడం, శరీర సంబంధమైనది తొలగిపోవడం. కాబట్టి నూతన నిబంధనలో శరీరానికి కాదు కానీ హృదయానికి సున్నతి అంటే మారు మనస్సు లేకపోతే రక్షణ. అపవిత్రత నుండి పవిత్రంగా చేయబడిన దినమే రక్షణ. లేకపోతే రక్షింపబడినప్పుడు ఒక వ్యక్తి అపవిత్రత నుండి
దూరం అయిపోయి పవిత్రపరచబడతాడు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే ఆయనకు యేసు అని పేరు పెట్టారు, అంటే రక్షకుడు. ఆయన అపవిత్రులను ఏం చేస్తాడు? పవిత్రపరుస్తాడు. అందుకే పౌలు అంటాడు, మీరు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడితిరి. సో యేసు ప్రభు వారు మరి ఎనిమిదవ దినం ఆయనకు సున్నతి జరిగింది. సరే, ఇప్పుడు ఇంకా మనము చదవబడిన దానిలోకి వస్తాం, భాగంలోనికి. అక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. ఏంటి అంటే, మొదటి వచనంలో ఏం పడింది? చదవండి. యూదయ దేశపు బెత్లెహేము. యాక్చువల్లీ యూదయ బెత్లెహేములో అంటే అయిపోయేది కదా. యూదయ దేశపు బెత్లెహేము అని ఎందుకు అన్నారంటే, అక్కడి నుండి కొద్ది దూరం ఇంకొక బెత్లెహేం ఉన్నింది. ఇది యూదయ దేశ బెత్లెహేము, అది వేరే బెత్లెహేం. సో యేసు ప్రభువు పుట్టింది యూదయ దేశపు బెత్లెహేములో. ఇది బాగా జ్ఞాపకం పెట్టాను. ఈ బెత్లెహేముకు పాత పేరు ఎఫ్రాతా. ఈ బెత్లెహేముకు పాత పేరు ఏంటి? ఎఫ్రాతా. ఇది దావీదు యొక్క పితరుల ఏమంటారు స్థానము, లేక వాళ్ళ ఊరు, వాళ్ళ నేటివ్ ప్లేస్. ఏమంటారు నేటివ్ ప్లేస్ ఇన్ తెలుగులో? స్వగ్రామం. గ్రామం కాదు, స్వస్థలం అనుకోండి. గమనించండి, యేసు ప్రభువు వారు బెత్లెహేములో పుట్టినప్పటికీ అక్కడ ఒక్క సూచక క్రియ చేయలేదు, ఒక్క బోధ బోధించలేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన నజరేతుకి వెళ్ళాడు. అందుకే నజరేయుడైనటువంటి యేసు అని పేరు వచ్చింది. సరే, ఇప్పుడు ఈయన బెత్లెహేములో పుట్టాడు. అక్కడ ఏం జరిగిందంటే, చదవండి మళ్ళీ. రాజైన హేరోదు యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి. చాలు. ఇక్కడ జ్ఞానులు వచ్చారండి. తెలుగులో జ్ఞానులు అని ఉంది. కొన్ని చోట్ల వారిని రాజులు అని కూడా అన్నారు. ఇది పండితులు. మన క్రైస్తత్వంలో పాండిత్యం చాలా ఎక్కువ ఉంది. స్కాలర్స్ ఎక్కువ మంది ఉన్నారు, బైబిల్ పండితులు. ఆ విధంగా యేసు ప్రభు కాలంలో కూడా, లేకపోతే యేసు ప్రభు వారు పునరుత్థానాన్ని ఆరోహణమైన తర్వాత మొదటి ఆది సంఘంలో కొంతమంది చాలా పండితులు ఉండేవాడు. వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు జ్ఞానులు కాదు, వీళ్ళు రాజులు అని రేపటి. తెలుగులో జ్ఞానులు అని ఉంది. ఇంగ్లీష్ ఇప్పుడు తెలుగులో మీకు ఒక పాట ఉంది, తూర్పు దేశపు జ్ఞానులమును తూర్పు నుండి మేము వచ్చినాము అని. అదే ఇంగ్లీష్లో ఇప్పుడు ఎట్లా అంటే, తెలుగులో తూర్పు దేశపు జ్ఞానులము అని ఉంటుంది. కానీ ఇంగ్లీష్లో వచ్చే వాళ్ళకు 3 kings ఆఫ్ ఓరియంట్, 3 kings అన్నారు, 3 రాజులు. ఈ జ్ఞానులు రాజులుగా ఎట్లా మారిపోయారు? కీర్తనలు 60వ అధ్యాయం అనుకుంటాను. రాజులు వచ్చి నీకు నమస్కారం చేసి, ఎన్నో వచ్చిన అది ఎన్నో అధ్యాయం ఎన్నో వచ్చిన 68, 29. చదవండి, ఏమని ఉంది? రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చేదరు. కాబట్టి వీళ్ళు కానుకలు తెచ్చారు కాబట్టి వీళ్ళు రాజులు అని
టర్ట్యులియన్ అనే ఒక పండితుడు అన్నాడు. సో కొంతమంది అంటారు వీళ్ళు రాజులు అంటారు, కొంతమంది వీళ్ళు జ్ఞానులు అంటారు. వీళ్ళు ఎవరైనా ఇంకొంతమంది ఏమంటారంటే యూదులందరూ చెదిరిపోయినప్పుడు వీరు బబులోనికి పోయి సెటిల్ అయిపోయిన యూదులు అని ఇంకొంతమంది అంటారు. సరే, ఏది ఏమైనప్పటికీ మనకు అది అనవసరము. వీళ్ళు బైబిల్లో ఏం చెప్పబడింది? జ్ఞానులు అని చెప్పబడింది, కాబట్టి జ్ఞానులుగానే ఉందాం. వీళ్ళు బేసికల్ గా వాళ్ళు ఏమన్నారంటే 2వ వచనంలో చదవండి. ఆయన నక్షత్రమును మేము చూచామా? 2వ వచనం 12:2 ఎక్కడ? మేము ఆయన నక్షత్రమును చూచి, అంటే వీళ్ళు ఎవరు? బేసికల్ గా నక్షత్రాలను చూసేవాళ్ళు, అస్ట్రానమర్స్. ఏమంటారు వాళ్ళని తెలుగులో? నక్షత్రాలను చూస్తూ ఉంటారు కదా. ఇది ఇక్కడికి పోయింది, ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు, ఇవన్నీ కూడా ఒక లైన్ లో ఉన్నాయి. లేకపోతే ఇప్పుడు ఇక్కడ గ్రహుడు ఇక్కడ ఉన్నాడు, శుక్రుడు ఇక్కడ ఉన్నాడు, శని అక్కడ ఉన్నాడు అని చెప్పే వాళ్ళు ఉంటారు కదా చాలా మంది. జ్యోతిష్యుడు, అస్ట్రానమర్స్ అంటారు ఇంగ్లీష్ లో. వాళ్ళని నక్షత్రాలను చూసి చెప్తారనమాట. సో వీళ్ళు బేసికల్ గా అస్ట్రానమర్స్, వీళ్ళు నక్షత్రాన్ని చూశారు. అయితే ఇక్కడ ఈ నక్షత్రము మామూలు నక్షత్రం కాదు, ఆ సమయానికి కనిపించిన నక్షత్రం. ఇది నక్షత్రాలలో ఒక నక్షత్రం పర్మనెంట్ గా ఉంటాయి. అందుకే నక్షత్రాలు కూడా ఏంటి? నక్షత్రాలు దే ఆర్ ఆల్ ల్యూమినస్ బాడీస్. అది ఏదో ఒక దినం పట్టని పగిలిపోతాయి. ఈ నక్షత్రము వీరికి కనిపించినప్పుడు వీరు దీనిలో ఒక ప్రత్యేకత ఉన్నారా? ఇది పుట్టింది, నక్షత్రం కనిపించిందంటే ప్రపంచంలో ఎవరో ఎక్కడో గొప్ప వ్యక్తి పుట్టాడు, ఒక రాజు పుట్టాడు, మహారాజు పుట్టాడు అని వాళ్ళు గ్రహించి ఆ నక్షత్రమును ఇది ఎక్కడ పోతుందో చూద్దాం అని దాన్ని వాళ్ళు వెంబడించి వస్తూ ఉన్నారు. గమనించండి, వీళ్ళు ఎక్కడికి వచ్చారు? ఏమండి? యెరూషలేంకి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? యెరూషలేంకి వచ్చారు. యెరూషలేంకి వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, వాళ్ళు వచ్చింది ఎక్కడ? బబులోను నుండి. బబులోను నుండి లేకపోతే తూర్పు నుండి వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూస్తూ 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 వచ్చారు. వచ్చాక యెరూషలేంకి వచ్చే వాళ్ళకు ఒక తలంపు వచ్చింది. ఏమని? రాజు కదా, రాజు ఏదో పల్లెటూరులోకి ఎందుకు పుడతాడు? ముఖ్య పట్టణంలో పుట్టాలి కదా, తప్పేం లేదు అట్లా అనుకోవడంలో. ఇప్పుడు ఒక మంత్రి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నాడు, లేకపోతే ప్రధానమంత్రి అనే ఉన్నాడు అనుకుందాం. ఆయనకు కుమారుడు పుడతాడు. ఎక్కడో పల్లెటూరులో మంత్రసాని దగ్గరికి తీసుకుపోరు కదా, పెద్ద హాస్పిటల్ తీసుకుపోతే సింపుల్ కామన్ సెన్స్. వీళ్ళు కూడా అదే విధంగా ఆలోచించి యెరూషలేంకి వచ్చారు. వచ్చిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి వాళ్ళు రాజును అడిగారు. గమనించండి, వలసిన విషయం ఇక్కడ ఏంటంటే వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంటి? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ? నాకు ఇప్పుడు మీరు చెప్పండి, ఒక రాజ కుటుంబంలో ఒక పిల్లవాడు, మగ పిల్లవాడు పుట్టిన వెంటనే వాడు రాజు అవుతాడా? చెప్పండి. పట్టాభిషేకం చేసినప్పుడే వాడు రాజు అవుతాడు. వాడు పట్టాభిషేకం వానికి జరగాలి అంటే వాడిలో ఏముండాలి? వయసు ఎదగాలి, ఆ యోగ్యతలు ఉండాలి, చదువు ఉండాలి, తెలివి ఉండాలి, శూరత్వం ఉండాలి. ఇవన్నీ లక్షణాలు ఉంటే రాజు ఒకవేళ అవును నేను వీనిలో ఆ లక్షణాలు చూస్తున్నానని అనుకుంటే
అప్పుడు పట్టాభిషేకం చేస్తాడు, అప్పుడు వాడు రాజు అవుతాడు. పుట్టిన వెంటనే వాడు రాజు కాదు. కానీ ఇక్కడ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చే వేళకు పుట్టగానే ఆయన రాజు, రాజరికత్వం. అందుకే వాళ్ళ అన్నదాంట్లో ఎంత గొప్ప మాట ఇది ఉంది, భావం ఉంది. రాజుగా పుట్టినవాడు, వాడు రాజు అవ్వబోడు వాడు కాదు, పుట్టినదే రాజరికంతో పుట్టాడు. యేసు ప్రభువులోని ప్రత్యేకత అది. మనం రాజులుగా పుట్టలేదు, కానీ రాజరికత్వాన్ని పొందబోతుంది. ఇప్పుడు గమనించండి, యేసు ప్రభు రాజుగా పుట్టాడు, మనము దేవుని కుమారులుగా పుట్టాం ఆత్మీయంగా. కానీ రాజులైన యాజక సమూహం అయినప్పటికీ కూడా రాజులుగా నిలబడతామో, రాజులుగా రాజ్యం వెళ్తామో లేదో అనేది అక్కడ తెలుస్తుంది. అర్థమైందా? రాజులైనటువంటి యాజక సమూహమే, మనం డౌటే లేదు. రాజ కుటుంబంలో పిల్లడు పుట్టాడు, కానీ వాడు తాగి తందనలాడి చెడు స్నేహాలు చేసి డ్రగ్స్ అడిక్ట్ అయిపోయి ఎప్పుడు మత్తులో పడి ఉండి చేరని కార్యాలన్నీ చేస్తుంటే వాడు రాజు అవుతాడా? రాజు. అదేవిధంగా మనం కూడా ఒకవేళ రాజులైనటువంటి యాజక సమూహం అని మనం చెప్పుకుంటూ, రక్షింపబడిన వారమని చెప్పుకుంటూ, ఆ లక్షణాలు మనము మన జీవితంలో కలిగి ఉండకపోతే, ఆ గుణగణాలు మన జీవితంలో మనం కలిగి ఉండకపోతే, ఆ దినమున రాజరికత్వము మనకు, లేకపోతే పట్టాభిషేకం మనకు చేయబడే సమయంలో సిగ్గుతో మనము తల వంచుకోవాల్సి వస్తుంది. దేవుడు కోరుకునేది మనం ఆయనకి ఏమి ఇస్తున్నామని కాదు, మనం ఎంత నమ్మకంగా ఆయనకు ఉన్నామని, ఎంత నమ్మకంగా మనం ఆయనను వెంబడిస్తున్నామని, ఎంత నమ్మకంగా మనము జీవిస్తున్నాం, అది ఆయన పరిగణలోకి తీసుకుంటాడు. ఎంత డబ్బు ఇచ్చాడు, ఎంత చందా చేశాడు, ఇవన్నీ ఏమి చూడడు. బలా మంచి నమ్మకమైన దాసుడా, నువ్వు మంచోడే కానీ నమ్మకత్వం లేదు, నువ్వు మంచోడే నమ్మకత్వం ఉంది, ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటాడు. సరే, మూడో వచనం. ఏమండి, ఎవరెవరు కలవరపడ్డారట? అతడు అంటే ఎవరు? హేరోదు రాజు. సరే, ఇక్కడ నాకు ఒక పాయింట్ నేను మర్చిపోయినాను చెప్పాలి. ఎంతమంది జ్ఞానులు వచ్చారు? గుడ్ కదా? ఎందుకు నవ్వుతున్నావు? నేను చెప్పింది నేను పట్టుకోవద్దు, నేను అబద్ధం కూడా చెప్తానేమో. ఏమన్నాడు మీ ఆయన? నాకు ఏం అర్థం కాదు. ఈ కోనసీమ భాష యాస మెల్లిగా చెప్పండి. ఈ మాట వచ్చినప్పుడు అక్కడ ఎంతమంది జ్ఞానులు వచ్చారంటే మనం చెప్పిన మాట ఫస్ట్ మాట ముగ్గురే చెప్తామని మీరు చెప్పారు. అవునా? ఎప్పుడు చెప్పాను? ఈ క్రిస్మస్ టైంలో మీరు. సరే, ఓకే. జ్ఞానులు బైబిల్లో ఎక్కడ రాలేదా? ముగ్గురు వచ్చారు. బైబిల్లో రాయలేదు ఎక్కడ ముగ్గురు వచ్చారు. పట్టి వాళ్ళు తూర్పు దేశం నుండి వచ్చారు. ముగ్గురు అని ఎందుకు అనుకున్నారంటే బంగారు సామ్రాన్ని బోలం తెచ్చినారు కాబట్టి. ఇద్దరు బంగారం తెచ్చి, ఇద్దరు సామ్రాన్ని తెచ్చి, ఇద్దరు బోలం తెచ్చిండొచ్చు. చెప్పండి. లేనిది కల్పిస్తున్నాం మనం. ముగ్గురు జ్ఞానుడు. ఇంకొకటి చెప్తాను మీకు.
ఈ ముగ్గురు జ్ఞానులను ఈ క్రిస్మస్ టైంలో సెలబ్రేషన్స్ అప్పుడు డెకరేషన్ చేస్తారు, నాటకాలు వేస్తారు కదా, స్కిట్స్ అంటారో ఏమంటారో వాటిని. నువ్వు చెప్పమ్మాయి, మీ చర్చిల్లో చేస్తారు కదా క్రిస్మస్ అప్పుడు ఏదో వేస్తారు కదా నాటకాలు, వంటల మీద వీళ్ళు వస్తారు, జ్ఞానులు వస్తారు. ఎక్కడికి వస్తారు? ఏమండి? పశువుల పాకలు చూపిస్తారు. ఇక్కడ ఎక్కడన్నా ఉందా అక్కడ పశువుల పాకలు ఉందా? మరి జ్ఞానులు వచ్చినప్పుడు చిన్న నెల 8 దినాలు 3 దినాలు బిడ్డను పశువుల పాకలో పెట్టి చూపించడము కరెక్టేనా? అదే చెప్పండి, కరెక్టేనా? చెప్పమ్మా, కరెక్టేనా? సో ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ చేయాలన్నా మనం? లేనిది చేయాలనా? చాలా మంది అమ్మాయి ఎవరో అడిగినారు, ఎందుకు అంకల్ క్రిస్మస్ చేయకూడదు? క్రిస్మస్ టైంలో నువ్వు పిలిచి నీ స్నేహితులకు ఇది పెట్టి సువార్త చెప్పు, తప్పేమీ లేదు. ఈ చెత్త పనికిరాని అబద్ధపు అన్ని చేయడం మాత్రము చాలా తప్పు. నాకు బైబిల్లో ఎక్కడన్నా చెప్పండి, ముగ్గురు జ్ఞానులు యేసు ప్రభువు దినాల బిడ్డ ఇంకా నెలలు కూడా నిండలేదు, చిన్న పశువుల తొట్టిలో ఉండారు, జ్ఞానుల్లో వచ్చారని బైబిల్ ఎక్కడన్నా ఉంటే చూపించండి. తప్ప కాదా? మరి ఆ తప్పుని చేయాలనా? క్రిస్మస్ అది లేకుండా క్రిస్మస్ జరగదు. బాప్టిస్ట్ చర్చ్లో ఒకసారి మా బావమర్ది ప్రోగ్రామ్కి రావని నాకు పట్టనే అంటే, లేదు నువ్వు జస్ట్ రా, వచ్చి కూర్చొని నువ్వేమి ఇది చేయక, సరే అని పాట పాడారు. నేను అంత చాలా బాగుంది ట్యూన్. నేను అన్న ట్యూన్ బాగుందండి, ఎవరు కట్టారు పాట అంటే ఒక ఆయన, నేను కట్టినానండి. నేను అన్న బైబిల్లో ఎక్కడ రాసిందండి యేసు ప్రభు పశువుల పాకలో పుట్టాడని చూపించండి. మీరు పాట బాగా కట్టారు, ట్యూన్ కూడా చాలా బాగుంది, ఎందుకు ఈ అబద్ధపు ఇవన్నీ కూడా చేస్తారు? యేసు ప్రభు పశువుల పాకలో పుట్టాడా? పశువుల పాకలో పెట్టబడ్డాడు స్థలం లేనందున. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకటి. రెండోది, మీకు ఆల్రెడీ నేను ఒకసారి బైబిల్ స్టడీలో చెప్పాను, యేసు ప్రభు సమ్వేర్ సెప్టెంబర్ ఆ ప్రాంతంలో పుట్టాడు, డిసెంబర్లో పుట్టలేదు, 25వ తారీఖు అస్సలు పుట్టలేదు. సో సరే, అది పక్కకు పెట్టండి. ఇక్కడ ఇవన్నీ కూడా ఊహా కల్పితాలు, బైబిల్ ఎక్కడ రాయబడలేనివి. సరే, వీళ్ళు ఏం చేశారు? వచ్చి రాజుని అడిగారు. రాజుని అడిగే వాళ్ళకి ఇక్కడ ఏమైపోయింది? రాజుతో వాక్యం ఏం చెప్తా ఉంది గమనించండి. ఆయనతో ఉన్న వారందరూ కూడా రాజు కలవరపడినాడంటే ఒక మీనింగ్ ఉంది. ఎందుకు? నేనే రాజు కదా, ఇంకోడు రాజుగా పుట్టాడు అంటే నా సింహాసనంకు డోకా, వాడు ఏదో ఎసరు పెడతాడని భయపడాలి రాజు. రాజు భయపడినాడంటే పర్వాలేదు, దానికి ఒక రీజన్ ఉన్నది. వేరే వాళ్ళు ప్రజలు, సామాన్య ప్రజలు ఎందుకు భయపడవలసి వచ్చింది? వాళ్ళు రాజు కోసం ఎదురు చూస్తున్నారు కదా, మెస్సియా గురించి వాళ్ళు ఎదురు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు సంతోషించాలి. ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకు భయపడ్డారు? ఎందుకు అంటే ఇప్పుడు మనం హేరోదు గురించి తెలుసుకోవాలి. హేరోదు యూదుడు కాదు. హేరోదు రాజు, హేరోడ్ ద గ్రేట్ అంటారు. హేరోదు రాజు యూదుడు కాదు. యూదులు ఎవరి సంతానము? ఇష్మాయేలీయులు కూడా అబ్రహాం సంతానమే. యాకోబు సంతానం. ఎందుకంటే ఇస్సాకు వరకు కామన్, ఇస్మాయేలు యాకోబు.
కదా. సో యూదులు ఎవరి సంతానము? యాకోబు సంతానం. కానీ వారిని పరిపాలిస్తున్నవాడు ఈ హేరోదు ఏమంటారు, యాకోబు అన్న పేరేంటి? ఏశావు సంతానం. వాడు ఒక ఎదోమీయుడు. ఏశావు సంతానము యాకోబు సంతానమును రాజ్యం ఏలుతా ఉంది. వాడు రాజు, కానీ ఏశావు సంతానముకు చెందినవాడు. ఒకటి మెయిన్ రీజన్. ఎందుకంటే వాళ్ళు చిన్న పెద్దనాన్న బిడ్డలు కాబట్టి వాళ్ళకు వైరం ఉంది, మొదటి నుండే ఉంది. అసలు హేరోదు అంటే ఎవరికి ఇష్టం లేదు. కానీ హేరోదు వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్, మంచి ఏమంటారు పరిపాలన ఇచ్చేవాడు, మంచి రాజకీయవేత్త. ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు ఏమన్నారు అందరు చంద్రబాబు నాయుడిని? వెన్నుపోటు పోసాడు అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రూవ్డ్ బెటర్ అడ్మినిస్ట్రేటర్ దాన్ ఎన్టీఆర్. ఎన్టీ రామారావు అంటే చంద్రబాబు నాయుడు చాలా మంచి ఏమంటాడు పరిపాలన అందించాడు. ఏమండి? హేరోదు రాజు కూడా ఒక మంచి రాజకీయవేత్త, మంచివాడు. రోమా అధికారులకు నమ్మిన బంటు హేరోదా శబాష్ అనేవాళ్ళు, అంత మంచి పేరుంది. కానీ ఆయనకి ఎప్పుడు కూడా ఒక భయం ఆయనను వెంట పట్టుకుని, ఎవడో రాజు అవుతాడు. ఆడు ఎంత అనుమానస్తుడు, ఎంత క్రూరుడు అంటే స్వంత భార్యని చంపేసింది, కొడుకులు ఇద్దరిని కూడా చంపేపిస్తాడు. అంత దుష్టుడు, క్రూరత్వం కలిగిన వాడు రాజు. సింహాసనం కోసం ఏమన్నా చేస్తాడు. ఇప్పుడు ప్రజలలో భయం ఏంటంటే వీడు సింహాసనం కోసం ఏమన్నా చేస్తాడు, రాజుగా ఒకడు పుట్టాడు అంటే వాణ్ణి ఎట్లా ఎత్తుకుతాడో తెలియదు, కానీ మా జీవితాలను మాత్రము నలిపేస్తాడు వీడు అని ప్రజలలో భయం పట్టుకుని. ఇప్పుడు అర్థమవుతుందా ప్రజలు కూడా ఎందుకు భయపడ్డారు? సో హేరోదు ఇది ఏం చేశారు వాళ్ళు? భయపడ్డారు, కలవరపడ్డారు. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఇంకో మాట ఏమన్నారంటే, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచితిమి అన్నారు. గమనించండి, యేసు ప్రభు వారు పుట్టినప్పుడు నక్షత్రము అనేది కనిపిస్తుంది, లేకపోతే నక్షత్రం అనేది ఉనికిలోనికి వస్తుందని ప్రవచనాలలోనే ఉంది. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనం. ఆయనను చూచుచున్నారు కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నారు కానీ సమీపంలో ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలీయుల నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహమీయులందరినీ నాశనము చేయును. చూడండి, నక్షత్రము ఎక్కడ ఉదయిస్తుంది అన్నాడు? యాకోబులో నుండి ఉదయిస్తున్నాడు. ఇప్పుడు ఈయన ఎవరిని రాజ్యం ఏలుతున్నాడు? యాకోబు సంతానం రాజ్యం ఏలుతున్నాడు. సో నక్షత్రం ఉదయించింది, నక్షత్రాన్ని వాళ్ళు చూశారు, నక్షత్రాన్ని వెంబడించారు, యెరూషలేముకు వచ్చారు. కాకపోతే వీళ్ళు చేసిన పొరపాటు, యెరూషలేముకు వచ్చి అక్కడ వాళ్ళు నక్షత్రం చూడడమును మానేశారు. మనకు నక్షత్రం ఎవరు? యేసు ప్రభు. మనకు ఎవరు నక్షత్రము? యేసయ్య. యేసు ప్రభు మన రక్షణ అయినప్పుడు, నక్షత్రం అయినప్పుడు మనం ఎవరి వైపు చూడాలి? హెబ్రీయులకు రాస్తూ అంటాడు, మన విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు వైపు చూచుచు. వాళ్ళు నక్షత్రాన్ని చూశారు, మనం యేసు వైపు చూడాలి. నక్షత్రం చూసిన వాడు జ్ఞాని, యేసు వైపు చూసిన వాడు జ్ఞాని. ఎందుకు అంటే యేసు వైపు ఎవరు చూస్తారు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడే యేసు వైపు చూస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానం నాకు మూలం. సో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వాడు జ్ఞాని.
సో నిజమైన జ్ఞానం కలిగిన వాడు ఎవరిని చూస్తాడు? యేసు ప్రభువుని చూస్తాడు. ఇప్పుడు ఆ యొక్క జ్ఞానులతో మనల్ని మనం కంపేర్ చేసుకుంటే, ఆ జ్ఞానులు ఆ యొక్క నక్షత్రాన్ని చూస్తూ వెంబడించి యెరూషలేముకి వచ్చి, యెరూషలేములో వాళ్ళు తమ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించారు, తమ స్వంత తలంపు మీద ఆధారపడ్డారు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా మనం అదే తప్పు చేస్తాం. ప్రభు మాకు ఈ మాట చెప్పినాడు కదా అని ప్రభువుని వెంబడిస్తూనే ఉంటాం. ఒక దగ్గరికి వచ్చే వేళకు ప్రభువుని చూడకుండా మన స్వంత జ్ఞానాన్ని మనము ఉపయోగిస్తాం. తద్వారా కొన్నిసార్లు మన జీవితంలో నష్టమే వాటిల్లుతుంది. ఈ యొక్క జ్ఞానం చేసిన చిన్న పొరపాటు తర్వాత మనం చూస్తాం. 2 ఏళ్లకు తక్కువ ఉన్న వారందరినీ కూడా చిన్నపిల్లల్ని చంపేమని రాజాజ్ఞ వచ్చింది. అంత గొప్ప వధ, నరవధ, లేకపోతే ఏమంటారు, మృత్యు తాండవం చేసిందంటే కారణము వీళ్ళు చేసిన ఒకే ఒక తప్పు. ఆ ఒక్క తప్పు చరిత్రలో జరగరానిది జరిపిస్తుందండి. అబ్రహాము చేసిన ఒకే ఒక తప్పు ఏంటి? సారా మాట వినడం. సారా మాట విని హాగాన్ని పెళ్లి చేసుకోవడం ఆయనకు ఇష్టమే లేదు. ఆ ఒక్క తప్పు ఇవాళ చరిత్రలో ఇంకా కొనసాగుతున్న యుద్ధాలు. మనం కూడా తెలుసో తెలియకో చేసే ఒక చిన్న తప్పు అది మన జీవితాల మీద, మన తదనంతరం మన పిల్లల జీవితాల మీద, వారి యొక్క పిల్లల జీవితాల మీద ప్రభావము చూపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఎన్నో అనుకుంటాం, అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి. నా ఫ్రెండ్ ఉన్నాడు విజయ్ రైల్వేస్లో. ఆ పిల్లవానికి 2 కుమారులు, పెద్దవాడో రెండోవాడో జ్ఞాపకం లేదు. నేను జర్మనీకి పోతా. నేను ఇంతకు ముందు కూడా చెప్పినా అనుకుంటా మీకు. పోతానంటే ఆయన వండుకొని, సరే వద్దు అంటే ప్రార్థన చేయించుకుందాం రా అని అంటే, సరే వచ్చాడు. ఆఫీస్కి వచ్చి సార్ ప్రార్థన చేయండి. ఆ పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటే మాట్లాడినా, మరి దేవుడిని అడిగిన నువ్వు ప్రార్థన చేసినావు, దాని నాకు ఇది ఇట్లా అవుతుంది, ఇది అట్లా అవుతుంది, నాకు అన్ని కంటి చూపుతాడు, వెలి చూపుతో చూస్తే అంతా బాగానే కనిపిస్తుంది. సొదమ గుమర బాగా కనిపించింది. నేను చెప్పినా, నువ్వు ఒక పని చేయి, ప్రార్థన చెయ్యి, మీ తల్లిదండ్రులతో కూర్చొని నువ్వు ప్రార్థన చేయి, దేవుడు ఏదైనా వాక్యం ఇస్తే దాని ప్రకారం వినలేదు ఆ పిల్లలు. వాళ్ళ నాయన వికారాబాద్లో పొలంలో ఉంటే అమ్మి ఆ పిల్లోనికి ఇస్తే, ఆ పిల్లోడు పోయాడు. అక్కడ మరి సక్సెస్ఫుల్ కాకుండా ఇండియాకి వచ్చేసాడు. ఇండియాకి వచ్చిన తర్వాత నేను స్విట్జర్లాండ్ పోతాను, నేను ఏదో మళ్ళీ ప్లాన్ చేశాను. చెప్పిన మాట అసలు వినప్పుడు, ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, అది చేస్తాను, ఇది చేస్తాను. ఆఖరికి ఆ పిల్లవాడు అనుకున్నది జరగక బీపీ ఎక్కువైపోయి ఆఖరికి తను ఇప్పుడు మంచంలో ఉన్నాడు. వాళ్ళ నాయనకి ఇప్పుడు 62 ఏళ్ళు. వాళ్ళ నాయన రోజు ఆ పిల్లవాడిని లేపి అన్ని పనులు చేయాలి. ఆ పిల్లల పేరు సునీల్ కుమార్. మొన్న వెళ్ళి కొంతమంది సహోదరులు వెళ్ళి వాక్యం చెప్పి, అయ్యా నువ్వు మొదట దేవునికి స్థానం ఇవ్వు, దేవుడి చట్ట చేస్తాడు. మన విశ్వాసమునకు కర్త అయినటువంటి యేసు వైపు చూసి, మన నక్షత్రం ఆయన. జీవితంలో కొన్ని క్రాస్ రోడ్స్ వస్తాయి, అక్కడ మనం ఎటు పోవాలో మనకు తెలియదు. అప్పుడు దేవుని స్వరం వినాలి. దేవుని స్వరం ఎట్లుంటాం? వాక్యం ద్వారా. వాక్యం చదివితే దేవుడు తప్పకుండా ఇది ఇస్తాడు. సో ఇది చేశాడు. సరే 4 టైం ఎంత? రాజు ప్రధాన యాజకులను ప్రజలలో 2 శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. 5 అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానము కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని. చూడండి, ఇక్కడ ఇది విన్న వెంటనే రాజు ఏం చేశాడు?
ఎవరిని పిలిచాడు అక్కడ చదవండి. శాస్త్రులను, ప్రధాన యాజకులను, శాస్త్రులను సమకూర్చాడు. ఇప్పుడు గమనించండి, అది మళ్ళీ చదవండి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి. చాలు. ఈ శాస్త్రులు ఎక్కడ ఉంటారట? ప్రజలలో ఉంటారు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, వీళ్ళు వాక్యాలను చదివి, లేఖనాలను చదివి దానిని ప్రజలకు బోధించేవాళ్ళు. అంతేకాకుండా ఏదన్నా రాయాలి అన్నా కూడా వాళ్ళు రాసేవాళ్ళు. శాస్త్రులు అంటే, శాస్త్రి అంటే బ్రాహ్మణుడు కాదు, ఏమండి? ఈయన శాస్త్రాన్ని ఇతరులకు చెప్పేవాడు, శాస్త్రాన్ని రాసేవాడు. శాస్త్రి అధ్యాయం చేసేవాడు. ఈ శాస్త్రులను పిలిచి పంపించాడు, ఎందుకంటే వాళ్ళు బాగా ఎక్స్పర్ట్స్ కదా వాక్యంలో. తర్వాత ఎవరిని తీసుకొని వచ్చాడు? ప్రధాన యాజకులు. అంటే ప్రజలలో ఉన్న వారిని తీసుకొని వచ్చాడు, ప్రజలకు సంబంధించిన మత పెద్దలను కూడా తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చి, అయ్యా ఎవరు ఈయన, ఎక్కడ పుడతాడు అని అడిగాడు. వాళ్ళు చెప్పారు ఎక్కడ పుడతారని, యూదా బెత్లెహేంలోని పుడతారు. సరే, బాగుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, యూదా బెత్లెహేంలో పుడతాడని తెలిసిన తర్వాత యేసు ప్రభు యుద్ధకి ఈ బెత్లెహేంకి ఎవరు వెళ్ళారు? ఎంతమంది వెళ్ళారు? ఎంతమంది అని నేను అడిగాను అనుకోండి. ఎవరు వెళ్ళారు? జ్ఞానులే వెళ్ళారు. చెప్పింది ఎవరు? ఎవరు చెప్పారు? శాస్త్రులు, ప్రధానులు, ప్రధాన యాజకులు. ప్రధాన యాజకులు అండి వాళ్ళు. వీళ్ళు బైబిల్ స్కాలర్స్. కానీ ఏ ఒక్కడు కూడా సత్యాన్ని తెలిసిన వాడు వెళ్ళలేదు. ఈనాడు మనకు సత్యం తెలుస్తుంది, కానీ మనం ఎవరు కూడా ప్రభు దగ్గరికి రావటం లేదు, సత్యాన్ని ఆచరించటం లేదు. యూదా బెత్లెహేము అని వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు ఆ మార్గమున వెళ్ళారు. సత్య మార్గం మనకు తెలుసు. మనం ఎంతమంది వెళ్తున్నాం? సత్య మార్గంలో నడుస్తున్నాం. మేము ప్రార్థన చేస్తామండి, ఆరాధన చేస్తామండి, అంత బాగానే ఉందండి. కానీ ఆ మార్గంలో నువ్వు జ్ఞాని వెళ్ళినట్టు వెళ్తున్నావా? నేను వెళ్తున్నానా? సరే, తర్వాత వీళ్ళు ఎక్కడి నుండి తీశారు ఈ వచనము, ఈ లేఖనము? మీకా గ్రంథంలో నుండి తీశారు. మీకా 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్పగ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇది మీకా ప్రవక్త ప్రవచించాడు. సో వీళ్ళు శాస్త్రులు కదా, వీళ్ళకి శాస్త్రం బాగా తెలుసు కదా, బైబిల్ బాగా తెలుసు. సో వాళ్ళు అన్నారు, అరే యూదా బెత్లెహేంలో, మరి యూదా బెత్లెహేంలో రక్షకుడు మెస్సయ్య చూడండి. యూదా మతము ఈ పాత నిబంధనలోని 39 ఏమంటారు పుస్తకాల మీద ఆధారపడింది. దాంట్లో ప్రతి పుస్తకంలో కూడా యేసు ప్రభు యొక్క గురించి ప్రవచించబడింది. యూదులు ఆ సమయంలో మాకు మెస్సయ్య రాబోతున్నాడు, మమ్మల్ని రాజ్యమైన రాజు రాబోతున్నాడు, మమ్మల్ని రక్షిస్తాడు అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. వారిని పరిపాలిస్తున్న వాడు ఒక ఎదోమీయుడు, వారిని పరిపాలిస్తున్న వాళ్ళు రోమీయులు, అన్యులు. వీరందరి నుండి మాకు విమోచన దయచేసే ఒక యూదుడు రాజుగా వస్తాడు అని ఎదురు చూస్తున్నారు కదా. ఎదురు చూసిన వాళ్ళు తెలిసిన వెంటనే పోవాలన్నా వద్దా? చెప్పండి. ఎదురు చూసిన వాళ్ళు ఇప్పుడు ఒక మాట, కరోనా టైంలో
డబ్బుకు కొరత ఉండింది. అవునా? ఎవరు బయటికి వెళ్ళి బ్యాంకులన్నీ మూసేసారు. వాటి ఏటీఎంల ద్వారా క్యాష్ డ్రా చేసేవాళ్ళు. తెలుస్తుంది పలాని చోట ఏటీఎంలో డబ్బు ఉందని. పోతారా లేదా? నేను పోయినాను. పోయి లైన్లలో నిలబడ్డాం. ఒక్కొక్కరిని వాడు అంత దూరం వీడింత దూరం. ఏం పాటించారండి నియమాలు అప్పుడు. మరి అంత అవసరాన్ని బట్టి తెలిసిన వెంటనే పరిగెత్తినారు కదా. అదేవిధంగా యూదులు సంవత్సరాల కొద్దీ మా విమోచకుడు, మా మెస్సయ్య, మా రక్షకుడు, మా రాజు రాబోతున్నాడని ఎదురు చూస్తున్న వారికి పుట్టినాడని తెలిసిన వెంటనే ఏ ఒక్కడని వెళ్ళాడా? వెళ్ళలేదు. ఎవరు వెళ్ళలేదు. నిర్లక్ష్య వైఖరి. విశ్వాస జీవితంలో నిర్లక్ష్య వైఖరి మనల్ని మొత్తానికి నష్టం తీసుకొని వస్తుంది. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. దేవునికి సంబంధించిన ఏ విషయంలోనూ కూడా నిర్లక్ష్య వైఖరి అనేది ఉండకూడదు. ఆలే, చూద్దాంలే, పెడదాంలే. టైంకి అన్నం తింటాం కదా. దేవుని విషయాలలో నిర్లక్ష్యం ఎందుకు? ఏమనుకోకపోతే అది చాలా ఏమంటాడు రోత ఉదాహరణకు చెప్తా. ఎవరికైనా టాయిలెట్ వచ్చింది అనుకోండి, పర్వాలేదులే అని ఉంటారా? చెప్పండి. ఏ డానీ, నేను ఏం అడిగినా? వాష్రూమ్కి వాళ్ళు అర్జెంటుగా, పర్వాలేదులే మెల్లికి పోదాం అనుకుంటే అవుతుందా? మరి అలాంటి వాటికే, చెత్త వాటికే మనం అంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు పరిశుద్ధమైన వాటికి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 కొరింథీ 8వ అధ్యాయం 1వ వచనం. జ్ఞానము ఉప్పొంగ చేయను గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయను. జ్ఞానం ఏం చేస్తుందట? ఉప్పొంగ చేసి. వీళ్ళందరికీ జ్ఞానం ఉందండి. ఈ జ్ఞానం ఏం చేసింది? వాళ్ళకు మాకు తెలుసు బెత్లెహేంలో పుడతాడు, నేనే చెప్పినా బెత్లెహేంలో పుడతాడని. అవసరం నాది, నేను పోలేదు కానీ నేను అంటున్నాను, నేనే చెప్పినా. చాలా మంది కొన్నిసార్లు నేను కొద్దిమంది నా ద్వారా ఆయన రక్షించబడ్డాడు, నేనే ఆయనకు సువార్త చెప్పిన. సో వీళ్ళు జ్ఞానముతోటి గర్వపడి వెళ్ళలేదు. కానీ ఆ జ్ఞానులు, వారికి జ్ఞానం ఉన్నప్పటికీ నక్షత్రాన్ని చూశారు కాబట్టి వాడు తప్పు చేసినప్పటికీ కూడా సరిదిద్దుకొని మళ్ళీ వెళ్ళారు. ఇప్పుడు హోషేయ, ఓకే, నువ్వు ఇంతవరకు చదివావు కదా, లూకా సువార్త 2వ అధ్యాయం ఎన్నో అక్కడ. సరే, హోషేయ 11:1 చదువు. ఒకటి. ఇశ్రాయేలుడు బాలుడై ఉండగా నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలో నుండి పిలిచినని హోషేయ ప్రవక్త యేసు ప్రభు గురించి ప్రవచించాడు. అదే మనం ఇంతవరకు ఆమె లూకా సువార్త 2వ అధ్యాయంలో చదివింది. అంటే ఐగుప్తుకి ఎందుకు పోవాల్సి వచ్చింది? హేరోదు రాజు చంపేస్తాడు కాబట్టి దేవదూత చెప్పినాడు, అయ్యా ఈ పిల్లవాడిని తీసుకొని నువ్వు ఐగుప్తుకి వెళ్ళు, నేను చెప్తాను, అప్పుడు తిరిగి నువ్వు రా. మళ్ళీ పిల్లల్ని చంపేస్తున్నాడు హేరోదు. అలా చంపడానికి కారణము ఎవరు?
జ్ఞానులు పోయి అడిగి ఉండకపోతే జరిగేది కదా. జ్ఞానులు ఎందుకు ఈ విధంగా చేశారు, తప్పు చేశారు? సొంత జ్ఞానం అంటే ఇప్పుడు గమనించండి, వాళ్ళు తమ స్వంత జ్ఞానంతో ఉపయోగించి తప్పు చేసినప్పటికీ అనేక సంవత్సరాల క్రితం హోషేయ ప్రవక్త ఆల్రెడీ ప్రవచించాడు, అంటే ఇది జరగబోతుంది. జ్ఞానులు నక్షత్రాన్ని చూసి యెరూషలేముకి వచ్చి వాళ్ళు ఒక పొరపాటు చేస్తారు, తద్వారా ఒక గొప్ప ఏమంటారు చిన్నపిల్లల వధ జరుగుతుంది. అప్పుడు యేసు ప్రభు ఐగుప్తుకి వెళ్ళిపోతాడు, తిరిగి వస్తాడని హోషేయ ప్రవక్త అనేక సంవత్సరాల క్రితము ప్రవచించాడు. ఆ ప్రవచనం నెరవేరుతోంది. అంటే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, కొన్ని జ్ఞానులు చేసిన చిన్న పొరపాటు ఒక ప్రవచనాన్ని ఒక పక్క డ్యామేజ్ జరిగింది, కానీ ఒక ప్రవచనం కూడా నెరవేరింది. అదేవిధంగా కొన్నిసార్లు మన జీవితంలో తెలుసో తెలియక మనం చేసే తప్పులు మనకు నష్టం కలుగజేస్తాయి, కానీ దేవుని యొక్క ప్రణాళికలో దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరుతాయి. నేను చెప్పింది అర్థమవుతుందండి? అర్థమైందా? ఎంతమందికి అర్థం కాదు? పొరపాట్లు చేస్తాం కాబట్టి ఎప్పుడైతే ఆ పొరపాట్ల విషయం మనం సరి చేయబడతామో ఆ పొరపాటు వల్ల నష్టం కలుగుతుంది, కానీ దేవుడు తన యొక్క ఉద్దేశాలను ఆ పొరపాటు ద్వారా నెరవేర్చుకుంటాడు. ఉదాహరణకు మందిరం కట్టబడాలి, మన మందిరం కాదు, యూదుల మందిరం కట్టబడాలి. యూదుల మందిరం కట్టబడాలి అంటే కట్టినవాడు ఎవరు? సొలొమోను మహారాజు రావాలి అంటే దావీదు తప్పు చేయాలి. దేవుడు తన భవిష్యత్ జ్ఞానంలో అది ఎరిగాడు. అంటే నేను అన్నాడు తప్పు చేయమని నేను ఎంకరేజ్ చేయడం లేదండి, మీరు అర్థం చేసుకోవడానికి. యాక్చువల్లీ ఆ దినం ఒకవేళ మనోడు దావీదు గారు యుద్ధంకి పోయింటే పంచాయతీ ఉండేది కాదు, కానీ యుద్ధంకి వెళ్ళలేదు. సోమరితనం, ఎవడో నా గురించి చేస్తాడులే, నిర్లక్ష్య వైఖరి. మనం కూడా ఈ యుద్ధంలో ఉన్నాం, అంధకార శక్తులతో మనం ఒక యుద్ధం, మనది పోరాటం. ఈ పోరాటంలో మనం కూడా అనేక సార్లు దావీదు వల్లే పర్వాలేదులే, ఎవరో ప్రార్థన చేస్తారులే, నా కోసం వాళ్ళ ఇది చేస్తారులే, ఉంటుందా లేదా? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? లెక్క పెట్టావా? ఒక 65 మంది ఉంటారా? 70 మంది ఉంటారా? ఉంటారు. పొద్దున ప్రార్థనకి ఎంతమంది వస్తారు? బుధవారం ప్రార్థనకి ఎంతమంది వస్తారు? అన్నీ ఆన్లైన్, ఇంట్లోనే కూర్చొని రావచ్చు. నిర్లక్ష్య అంటే అఫ్కోర్స్ కొంతమంది లేట్గా పడుకుంటారు, మళ్ళీ పొద్దున్నే లేవడం కూడా కష్టం, అది వేరే రోజు. కానీ మిగతా వాళ్ళకి నిర్లక్ష్య వైఖరి, దేవుని విషయాలలో నిర్లక్ష్య వైఖరి అనేది పనికి రాదు. మనం కొన్నిసార్లు నిర్లక్ష్య వైఖరి మనల్ని పొరపాటు చేయనిస్తుంది. పొరపాటు ఏమైపోతుంది? నష్టాన్ని తీసుకొని వస్తుంది. కానీ దేవుడు కృపామయుడు కాబట్టి మనం ప్రభువా నేను చేసింది తప్పు, దావీదు వల్ల తన తప్పు ఒప్పుకున్నప్పుడు ఆయన శాపాన్ని ఏం చేశాడు? ఆశీర్వాదంగా. దావీదు పుట్టిన బిడ్డ చనిపోయాడు, దేవుడు తీర్పిచ్చాడు, పనిష్మెంట్ ఇచ్చాడు, శిక్షించాడు. కానీ తర్వాత సొలొమోను ద్వారా మందిరాన్ని కట్టించాడు. ఆ సొలొమోను మందిరం కట్టినాడు. మళ్ళీ నిర్లక్ష్య వైఖరితోటి ఏం చేశాడు? ఒకప్పుడు వరకు ప్రభువా నీకేం కావాలని అడిగితే ఏం అన్నాడు? నీకేం కావాలి సొలొమోను అంటే ఏమన్నాడు? జ్ఞానం కావాలి అన్నాడు. దేవుడు ఇచ్చాడు జ్ఞానాన్ని. కానీ ఒక స్టేజ్ వచ్చే వాళ్ళకు ఎందుకు పడిపోయాడు? దేవుని జ్ఞానానికి బదులు తన జ్ఞానాన్ని ఉపయోగించాడు. ఏమిటా జ్ఞానం? ఆ కాలంలో సూపర్ పవర్ ఎవరంటే ఐగుప్తు దేశం. ఇప్పుడు ఎట్లా అమెరికా, రష్యా సూపర్ పవర్, చైనా, ఆ విధంగా ఆ కాలంలో సూపర్ పవర్ ఎవరు? ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశంలో ఏముండేటివి? గుర్రాలు ఉండేటివి. ఆ గుర్రాలు ఎవరికైతే ఉంటాయో వాడు ప్రపంచంలో గొప్ప శక్తిమంతుడు. కాబట్టి సొలొమోనుకు గుర్రాలు కావాలి. గుర్రాలు కావాలంటే ఎట్లా? ఐగుప్తు రాజుని అడిగితే ఇవ్వడు.
ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. నీ బిడ్డని నేను పెళ్లి చేసుకుంటా, నీకు అల్లుని అయిపోతా, నువ్వు నాకు గుర్రాలు. వచ్చినారు పాపం గుర్రాలతో పాటు, ఆమె వచ్చింది, ఆమెతో పాటు గుర్రాలు వచ్చాయి, గుర్రాలతో పాటు గుర్రాల మీద విగ్రహాలు కూడా వచ్చాయి. ఉద్దేశం మంచిదే సొలొమోనుకు, కానీ దెబ్బతీసింది స్వంత జ్ఞానం. కాబట్టి మన విశ్వాస జీవితంలో స్వంత జ్ఞానం దయచేసి ఉపయోగించి. నేను చాలా మంది ఎవరైనా చెప్పినప్పుడు ఇదే అంట, కుటుంబంగా మీరు ప్రార్థన చేయండి, దేవుడు మీకు ఏదైనా వాక్యం ఇస్తే దాని ప్రకారము చేయండి. మేము సంఘంగా ప్రార్థన చేసి మీకు సపోర్ట్ చేస్తాం, మీకు నష్టం వాటిల్లాలని మా ఉద్దేశం కాదు. శ్రీను, నువ్వే సాక్ష్యం చెప్పాలి. అది మా ఏమి అదేదో మల్గేనా షాప్ తీసుకుంటా అన్నాడు. పాపం ఇచ్చే అని ఎంతో దొడ్డ హృదయంతో నువ్వు అడ్వాన్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు, అది అంతే ఆకర్షణీయంగా ఉన్నాయి. అది మనకి ఇదే చెప్పి మేము ప్రేయర్ సపోర్ట్ ఇస్తాము, మీరు మీ కుటుంబము మోకాలు వంగి ప్రార్థన చేసి దేవుడు ఏదైనా వాక్యం ఇస్తే దాని ప్రకారం. దేవుడు వారికి వాక్యం ఇచ్చాడు, వాళ్ళ మల్గి వద్దనుకున్నారు. ఒకవేళ మల్గి తీసుకొని ఉంటే ఇవాళ మనవడు పెట్టే వేళ పట్టుకొని మనమందరం ఎతికేవాళ్ళం. శ్రీను ఎక్కడ ఉన్నాడు, శ్రీని గురించి చూసారా, శ్రీని గురించి తెలుసా, వాకప్ చేసేవాళ్ళం. దేవుని బిడ్డలుగా మనకు దేవుడు ఒక గమ్యం నిర్ణయించాడు, మన భవిష్యత్ ఏంటో దేవుడు నిర్ణయించాడు. దాని విషయంలో మనం పొరపాటు చేయకూడదు. అలా చేయకూడదు అంటే మనం ఎప్పుడు కూడా ప్రభా మరి నీ జ్ఞానం ప్రకారము నీ మమ్మల్ని నడిపించు, మా జ్ఞానము కాదు. టైం అయితే సరే, ఇంకో 10 నిమిషాలు. సరే, ఇప్పుడు మళ్ళీ రండి. ఆరు అయిపోయింది కదా. అయిపోయింది బ్రదర్. అంటే నేను వచనం పోనని అప్పుడే చెప్పాను కదా. తర్వాత మనం అది చూస్తాము ఏ విధంగా హేరోదు తన కుయుక్తితో కుతంత్రంతోటి ఏమంటాడు, మీరు వెళ్ళి ఏమన్నాడు, జాగ్రత్తగా విచారించి తెలుసుకున్నగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. అవన్నీ పంపించేశాడు. అంటే దాని వెనుక ఒక కుతంత్రం ఉంది, అది మనకు తెలుసు. అయితే ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఈ శాస్త్రులు ఏమని చెప్పారు, ఎక్కడ పుడతాడని చెప్పారు, యూదయ బెత్లెహేములో పుడతాడని చెప్పారు, అవునా? సరే, ఇప్పుడు 9వ వచనం. ఇప్పుడు గమనించండి, వీరు దేవుని వాక్యం ద్వారా వీళ్ళకి ఏం తెలియజేయబడింది, బెత్లెహేములో యేసు ప్రభువు పుడతాడని. హైదరాబాద్లో పుడతాడండి. హైదరాబాద్లో ఎక్కడ తెలియదు కదా. అట్లా బెత్లెహేములో ఎక్కడ, వాళ్ళకి బెత్లెహేమ్ అని మాత్రమే తెలుసు, కానీ బెత్లెహేములో ఎక్కడ అని మాత్రం తెలియదు. ఆ బెత్లెహేములో ఎక్కడ అనేది నక్షత్రానికి మాత్రమే తెలుసు. అందుకే మళ్ళీ నక్షత్రం కనిపించింది, ఆ నక్షత్రాన్ని వాళ్ళు వెంబడిస్తే ఆ నక్షత్రం ఎగ్జాక్ట్ ప్లేస్ కి వారిని తీసుకొని వచ్చు. ఆ గూగుల్ కూడా ఎక్కడెక్కడికో తీసుకుపోతుంది. మా ఇంటి నుండి ఇక్కడికి గూగుల్ మ్యాప్ పెడితే అది ఇట్లా వచ్చి రిజర్వేషన్ ఆఫీస్ నుండి ఇట్లా రాదు, అట్లా పోయి రాధికా స్థాన్ దగ్గర నుండి ఇట్లా తిరుక్కొని మళ్ళీ ఆయన అట్లా పోయి ఆయన షాప్ వెనక నుండి ఇంకో సందులో పడి ఆ స్టేట్ బ్యాంక్ సందులోకి వచ్చి మళ్ళీ ఇట్లా వచ్చి ఇట్లా వస్తుంది. ఇది గూగుల్, కానీ ఇది గూగుల్ కాదు. సో ఈ నక్షత్రం వారిని సరైన స్థలానికి తీసుకొని వచ్చింది.
కొన్నిసార్లు మనం అంటే ఇక్కడ ఏంటి అంటే శాస్త్రంలో చెప్పింది వాక్యం, నడిపించింది నక్షత్రం. అంటే జ్ఞానులు వాక్యాన్ని విన్నారు ప్లస్ నక్షత్రాన్ని చూశారు. మనము కూడా మనం వాక్యం ద్వారా నడిపించబడుతూ యేసు వైపు చూడాలి. కొద్దిమంది వాక్యాన్ని చూస్తే నాకు దేవుడు ఇది వాగ్దానం ఇచ్చాడు, అదే పట్టుకొని కూర్చుంటారు. అది ఎంతవరకు సత్యం, అది నిజంగా దేవుడు ఇచ్చాడా అని మాత్రం ఆలోచించారు. సో వాక్యం ఉండాలి ప్లస్ ప్రభుతోటి కూడా ఉండాలి. అప్పుడు మనం మన జీవితంలో మనం మన గమ్యము చేరుతాం. ఇప్పటికే గంట అయిపోయింది, నేను స్టాప్ చేస్తాను. ప్రభు చిత్తం అయితే దీన్ని నెక్స్ట్